ప్రభాస్ పెళ్లిగోల పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తీసే సినిమాలు కలెక్షన్లపైనే కాదు అతని పెళ్లిపైన కూడా ఎప్పుడూ ట్రెండింగ్ న్యూస్ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో పెళ్లి చేసుకోవద్దని రాశారు, పెళ్లి డేంజర్ అని. తర్వాత పెళ్లి గురించి గొప్పగా రాసి ఉంటారు కదా. కొన్నిసార్లు ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడని, ఇంకొన్నిసార్లు పెళ్లికి దూరంగా ఉన్నాడని, ఇలా రకరకాల రూమర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. చాలా సందర్భాల్లో హీరోయిన్ అనుష్కను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని, వీరిద్దరు రిలేషన్లో ఉన్నారని ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. బాహుబలి విడుదలయ్యాక కూడా కొన్నాళ్ల పాటు ఈ వార్త బాగా నడిచింది. అలాంటిది ఈ మధ్య లేదు, కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అనటంలో వీరి పెళ్లికి పులి స్టాప్ పడింది. ఇక్కడితో ఆగకుండా ప్రభాస్ ఆదిపురుష్ షూట్ సమయంలో హీరోయిన్ కృతి సనన్తో రిలేషన్లో ఉన్నాడని మరో రూమర్ పుట్టించారు. ఆదిపురుష్ తర్వాత కూడా వీరిద్దరూ క్లోజ్గా మూవ్ అవడంతో వీరు ప్రేమ నిజమే అంటూ అనుకున్నారంతా. కృతి సనన్తో ప్రేమ వ్యవహారం గురించి ప్రభాస్నే స్వయంగా తన అన్స్టాబుల్ షోలో ప్రశ్నించాడు బాలకృష్ణ. ఈ ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం దాటవేగా ఆ వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు నేను చేసుకోవాలా చేసుకోకూడదా? కానీ ఈ రిలేషన్షిప్ లో ఎలాంటి వాస్తవం లేదని తర్వాత వెల్లడైంది. ఇలా రకరకాలుగా ప్రభాస్ సినీ తారలతో పాటు బయట కుటుంబ సభ్యుల అమ్మాయిలను పెళ్లి చేసుకోబోతున్నాడని కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ అవన్నీ రూమర్లుగానే ఉన్నాయి. తాజాగా ప్రభాస్ తన పెళ్లి విషయంపై ఒక విషయాన్ని బయటపెట్టాడు. మరి ఆ విషయం ఏంటి అని చూస్తే, ప్రముఖ పాటల రచయిత దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పేరుతో ఆయన రాసిన పాటలను చర్చిస్తూ సినీ తారలు ప్రముఖులతో ఉచ్ఛ్వాసం కవనం అనే ప్రోగ్రాంను ఈటీవీ వారు నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాంకు ప్రముఖ సింగర్ పార్థసారథి యాంకర్గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ప్రోగ్రాంకు ఇంతకుముందు తనిఖీల భరణి, ఆర్జీవి, కృష్ణవంశీ, నాగార్జున తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఆయన రాసిన ఎన్నో గొప్ప పాటలను, ఎన్నో తత్వాలను చర్చిస్తూ ముఖ్య విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇదే ప్రోగ్రాంకు తాజాగా ప్రభాస్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ విధంగా సిరివెన్నెల గారు రాసిన పలు పాటలను ప్రభాస్ తెలిపారు. ఇదే క్రమంలో తనకు సిరివెన్నెల రాసిన జల్సాలోని పాట చెలోరో చెల్ అనే పాట చాలా ఇష్టమని చెప్పాడు. అలాగే సిరివెన్నెల రాసిన పెళ్లి పాటలు అన్న ఇష్టమని చెప్పాడు. పెళ్లికి వ్యతిరేకంగా రాసిన భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు అనే ఈ పాట చాలా ఇష్టమని, పెళ్లి చేసుకుంటే ఎలాంటి కష్టాలు వస్తాయో సిరివెన్నెల బాగా చెప్పారని ప్రభాస్ అన్నాడు. ఇప్పుడు నేను చేసుకోవాలా చేసుకోకూడదా? అలాగే మురారి మరికొన్ని సినిమాల్లో పెళ్లి చేసుకోవాలని, పెళ్లి వ్యవస్థ గొప్పదని అద్భుతమైన పాటలు ఆయన రాశారు. పెళ్లి వ్యవస్థపై కన్ఫ్యూజన్ ఏర్పడిందని, కొన్నాళ్ల పాటు ఈ కన్ఫ్యూజన్లో ఉండిపోయానని, పెళ్లి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధతో ఉన్నానని చెప్పాడు ప్రభాస్. ఒక రకంగా నేను పెళ్లి చేసుకోవడానికి సిరివెన్నెల కారణం అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ప్రభాస్ పెళ్లి వైఖరిపై చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ షో చూసిన వారంతా సరదాగా స్పందిస్తున్నారు. ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.